నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏందనుకుంటున్నారా? పలావ్ అండి. మనం ఇంతకుముందు వేసిన పలావులు అయితే కాదండి. ఇది తెనాలి బాగా ఫేమస్ అయిన బిలాల్ హోటల్లో పలావ్ మా చెల్లి ఛానల్ నుంచి స్వప్నిక అడుగుతుందండి. అన్న ఆ స్టైల్ పలావ్ మన క్యాటరింగ్లో చేసి చూపించన్నా, నాకైతే చాలా ఇష్టం ఆ పలావ్ అని ఛానల్ నుంచి అడుగుతుంది. తన కోసం అయితే ఈ వీడియో చేశాను. ముందుగా 7 కేజీల నూనెనైతే పోసుకొని బాగా కాగిన తర్వాత పుదీనా కొత్తిమీర లైట్గా వేసుకోవాలండి. ఎందుకంటే ఆ నూనెకి ఆ ఫ్లేవర్ పడితే చాలా బాగుంటుంది. తర్వాత పలావ్ దినుసులను అయితే తీసుకుని వేసుకోవాలండి. ఇది వచ్చేదలికి 50 కేజీల పలావ్ అండి. బాస్మతి రైస్తోనే చేశాను. చాలా నీట్గా వచ్చిందండి. మీరు కూడా చూసి నచ్చిందో లేదో కామెంట్ పెట్టండి. తర్వాత పచ్చిమిర్చి టమోటా అన్నీ అయితే వేసేసుకున్నాను. ఇలా నీట్గా తిప్పుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయ కూడా వేసాము. ఉల్లిపాయ దగ్గర నాకైతే 1 కేజీన్నర 2 కేజీల దాకా వేసాము. ఉల్లిపాయ అనేది మన ఇష్టం అండి. కొంచెం బాగా నీట్గా మగ్గిన దాకా తిప్పుకుంటూ ఉండాలండి. చక్కగా తిప్పుకుంటూ అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ పలావ్ అనేది అందరూ చేస్తారు కానండి, దీంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, ఒక చిన్న టెక్నిక్ ఉంది. అది ఏందో కనిపెట్టి మీరు కామెంట్ అయితే చేయండి. నా వీడియోసే చూసుంటారు కదండి, చాలా వీడియోస్లో నేను పలావ్ అయితే వేశాను. కానీ ఆ పలావ్కి ఈ పలావ్కి తేడా ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించి చూసి నాకు కామెంట్ చేయండి. తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయడం స్టార్ట్ అయిన తరువాత ఇక గెంటి ఆపకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆపితే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. చక్కగా అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత చిన్నులపాయ పేస్ట్ కూడా వేసేసాము. ఇక్కడ నేను వచ్చేసరికి ఇది 50 కేజీల పలావ్ కదండి. అయితే బాస్మతి రైస్ కాబట్టి ఇక్కడ నేను వాడింది అది ఒక 2 కేజీలు, ఇది ఒక 2 కేజీలు. అల్లం 2 కేజీలు, చిన్నులపాయ 2 కేజీలు. చక్కగా చూసారు కానీ మీ మిశ్రమం ఎలా ఉందో, నీట్గా చక్కగా అలా కలదిప్పుకుంటూ ఉండాలి. తరువాత పుదీనాకు కూడా ఇప్పుడు కొంచెం అయితే వేసుకోవాలి. కొత్తిమీర పుదీనాకు నీట్గా ఆపకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ పలావ్ అనేది మీరు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. అసలు డైలీ తిన్నా బోరు కొట్టదు. తర్వాత మనకు సరిపడినంత ఉప్పు అండి. 50 కేజీలు కాబట్టి నా లెక్క ప్రకారం 25 పట్లు అండి, గుప్పిళ్ళు 25 గుప్పిళ్ళు అయితే మేము వేస్తాం. ఎందుకంటే అది మా కొలత ప్రకారం వేస్తాం. తర్వాత ఒక 100 గ్రాముల కారాన్ని అయితే వేసాము. ఇందులో మేము వచ్చేసరికి గుడ్డు కారం అంటారు, కొంత మేము ఇలా రౌండ్ సర్కిల్ అయి ఎందుకు వేస్తామంటే మూలలో మసాలా ఒక్కోసారి మూలల్లో ఆగిపోతుంది. ఆగకుండా చక్కగా మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా, ఆ ఫ్లేవర్ తగిలేలాగా ఉండాలని చెప్పి ఆ రౌండ్ గంట అయితే వేస్తాము. నీట్గా చూసారు కండి ఎలా వచ్చిందో రైస్. చక్కగా ఇలా నీరు లేకుండా అడుగు పట్టకుండా తిప్పుకుంటూ చివరిలో దమ్ అయితే వేసుకోవాలండి. ఇలా నీట్గా చివరిలో 2-3 సార్లు అయితే రౌండ్ సర్కిల్ అయితే వేస్తాను. ఎందుకంటే చివరికి వచ్చిన తర్వాత పలావ్ దినుసులు అవన్నీ ఒక చోటే ఉండకూడదు. తర్వాత మనం అరిటాకు వేసేసుకుని పైన దమ్ అయితే ఇలా వేసుకోవాలి. దమ్ అనేది
నీట్గా ఎక్కువ బొగ్గులు తీసుకుంటే గిన్నె ఎక్కువ మోతాదు కాబట్టి నీట్గా వస్తుంది. మీరు ఈ కాయలు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి వీటిని ఏమంటారు. తర్వాత 2 గంటల తర్వాత దమ్ము అయితే తీసాను. నేను ఇలా తీసి పక్కన పడేసేసి ఆకులు కూడా తీసేసాను. చూడండి రైస్ అయితే ఎలా వచ్చిందో, నీట్గా గోల్డ్ కలర్లో అద్దరి పాటుగా వచ్చిందని చూశారు కదా, ఎంత బాగుందో. రైస్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అలా తర్వాత దీంట్లయితే వేశాను. పొడి పొల్లాడుతూ మేకులు ఎలా ఉంటాయి అలా నీట్గా, అంగుళం మేకులు ఎలా ఉంటాయి సేమ్ అలా నీట్గా సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం